పారిశ్రామిక పార్కుల నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో పెద్దాపురంలో పారిశ్రామిక పార్కుల నిర్మాణానికి మంగళవారం రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు. సమగ్ర అభివృద్ధి సంక్షేమం కోసం, యువత ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నట్లు సత్యప్రసాద్ తెలిపారు. చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మంచి అభివృద్ధి సాధించడమే లక్ష్యమని ఎమ్మెల్యే చినరాజప్ప తెలిపారు. 19లో కూడా పెద్ద ఎత్తున గెలిపించారు. తర్వాత మాతో అండగా 19 మందే ఉండేవాళ్ళం మేము అసెంబ్లీలో. దాంట్లో చాలా కీలక పాత్ర పోషించి మాకు ఇప్పుడు వెనుదన్నుగా ఉంటూ వారి యొక్క మంచి ఐడియాస్ ఇస్తూ మమ్మల్ని తీసుకెళ్లినటువంటి వ్యక్తి. కరెక్ట్గా సంవత్సరం ముందు మీ అందరూ కూడా ఓటు వేసి వారిని గెలిపించారు. మరి సంవత్సరం తర్వాత ఇదే రోజు ఇదే సమయంలో మీరు ఓట్లు లైన్లో ఉన్న సమయంలో ఇంత పెద్ద పార్క్ ఇవాళ మనం శంకుస్థాపన చేస్తా ఉన్నామంటే చినరాజప్ప గారికి మీ పట్ల ఉన్నటువంటి శ్రద్ధ అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. చెప్పి లక్ష్యంతోనే ఈ స్లోగన్ తీసుకోవడం జరిగింది. గతంలో ఒక కుటుంబం ఒక ఐటీ ఉద్యోగి అని చెప్పారు, అప్పుడు అందరూ కూడా నవ్వారు. కానీ ఈ రోజున ఐటీ ఉద్యోగి లేని కుటుంబం ఎక్కడ కూడా మనం లేదు ఈ రాష్ట్రంలో. ఆ రోజు హైదరాబాద్ వేసిన పునాది ఈరోజు మనకి ఆ ఫ్రూట్స్ కనపడతా ఉన్నాయి. సభ్యులు మాజీ మంత్రివర్యులు చినరాజప్ప గారికి, అట్లానే నాతో పాటు మంత్రిగా ఉన్న మన రెవెన్యూ మినిస్టర్ సత్యప్రసాద్ గారికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఏపీఐసి అధికారులకి, వేదిక మీద ఉన్న బీజేపీ నాయకులకి, జనసేన నాయకులకి, ఇక్కడ ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మన దేశం అంతా కూడా ఎక్కువ శాతం వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటాము. వ్యవసాయంతో పాటు ఎంతో కొంత వ్యాపార రంగం కూడా ప్రజలు అడుగు పెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందనమాట. మీరు చూస్తూ ఉన్నారు, మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమం తీసుకొచ్చాడు మోడీ గారు. ఖచ్చితంగా మన దేశంలో తయారవ్వాలి ఉత్పత్తులు, తద్వారా మన దేశంలో యువతకు ఉపాధి కలగాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపడుతున్నాం అనమాట. మోడీ గారు పిలిపించారు. మొదటి రాష్ట్రం మంది. అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా సెజులు పెట్టాలి, దాని ద్వారా ఇండస్ట్రీస్ రావాలి. యువత ఉద్యోగాల కోసమే కాదు, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కలిగే యువతను తయారు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టాం. ఖచ్చితంగా మా పవర్ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఏ సెజ్ ఉన్నా సరే తప్పకుండా ఇమీడియట్గా మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా సోదరులు గౌరవనీయులు గొట్టిపాటి రవికుమార్ గారికి, మా కలెక్టర్ గారు గౌరవనీయులు సన్మోహన్ గారికి, జేసీ గారు వర్గానికి, మంత్రివర్యులు సత్యప్రసాద్ గారు కానీ, అలాగే మన రవి గారు, గొట్టిపాటి రవి గారికి ఇద్దరు కూడా మనకు వచ్చారు. కారణం ఏంటంటే మా మిత్రులు ఇద్దరు కూడా గత గవర్నమెంట్లో మరి మేము అపోజిషన్లో ఉండి ఫైట్ చేసి ఇలా అనేక కార్యక్రమాల్లో ఫైట్ చేసాం కనుక ఇలా వెళ్తున్నాం. మరి ప్రెసిడెంట్ కూడా కార్యక్రమంలో రమ్మంటే అన్నీ వచ్చేందుకు వారికి అభినందన తెలియజేసుకుంటూ, అలాగే కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ, ఇంకా బీజేపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, పెద్దలు కానీ, పార్టీ నాయకులు కానీ అందరూ ఉన్నారు. అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఇవాళ ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం ఎందుకు చుట్టామంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇవాళ మనందరికీ కూడా ఉద్యోగ కల్పించాలి, లేకపోతే ఇండస్ట్రీస్ పెట్టి పర్సనల్గా 10 మందికి ఒక ప్రోత్సాహకుడు 10 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా ఉండాలని ఆలోచనతో ఈ పార్కులు పెట్టడం జరిగింది. మన మొదట్లోనే పెద్దాపురం పార్కు, ఇప్పటికే మన నియోజకవర్గంలో చాలా పార్కులు ఉన్నాయి, మనకి లేకపోలేదు ఉన్నాయి. ఇది కొత్త పార్కు. ఈ కొత్త పార్కులో మీరందరూ కూడా మరి ఖాళీగా తిరగకుండా మనందరం కూడా ఏదో వ్యాపారం చేయాలని దృక్పథంతో ఇండస్ట్రీస్ పెట్టుకునే అవకాశం మనకుంది, పెట్టుకోండి. 2, మనకు ఇప్పటికే మన పెద్దాపురం నియోజకవర్గంలో 20,000 మంది ఈవేళ మనకి ఇండస్ట్రీ ద్వారా ఉద్యోగాలు పొంది పనిచేస్తున్నారు. 20,000 మంది పనిచేస్తున్నారు. ఈ పార్కు వల్ల కనీసం ఒక 5,000 మంది అయినా మళ్ళీ ఉద్యోగాలు కల్పించే విధంగా ఇలా అవకాశాలు రావాలి. ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇంకా భూమి ఉంది, ఇంకా పార్కులు వస్తాయి. మనందరం కూడా దీన్ని ప్రోత్సహించి ఇండస్ట్రీని సక్రమంగా 10 ఒక్కరు పెట్టుకోవడమే కదా, ఇలా ఇండస్ట్రీ పెట్టుకోవడం కాదు, పెట్టి నడిపించి ఇలా లాభాల్లో పొంది 10 మందికి ఉద్యోగాలు కల్పించడం కావాలి. అంచేత మీరు అందరూ కూడా చేస్తారని ఇది ఇంకా అవగాహన సాధించి పెడదారనుకుంటే టైం సరిపోలేదు. మళ్ళీ ఇండస్ట్రీస్ ఏమున్నాయి, ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయి, యాన్సిలరీ మన ఇండస్ట్రీస్లో యాన్సిలరీ ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయని చెప్పి ఇవన్నీ కూడా మాట్లాడతామని తెలియజేసుకుంటూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈవేళ డెవలప్మెంట్ విషయానికి ఇవాళ రాజధాని నిర్మాణం కానీ
పోలవరం ప్రాజెక్ట్ కానీ రోడ్లు అన్నీ కూడా వేయాలని చెప్పి నిర్ణయించి అన్ని మనం చేస్తున్నారు అన్నీ కూడా. అలాగే దాంట్లో భాగంగానే ఇది కూడా ఇలా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది, స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇండస్ట్రీస్ కానీ పెట్టాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి. మనం కాకినాడ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలి అన్న ఉద్దేశంతో ఏర్పరిచిన ఈ 5 ఎకరాలు పెట్టి ఇక్కడ మాత్రం ఆల్మోస్ట్ 29 ఎకరాల్లో ఈ పార్క్ పెట్టడం, అది మీ అందరికీ సుపరిచితమైన ఏడీబీ రోడ్డు మీద పెట్టడం. అండ్ మీ అందరికీ తెలిసిందే ఇది డిసెంబర్ కింద ఈ రోడ్ మొరలెస్ అయిపోతుంది. సో ఆ తర్వాత కాకినాడ రాజమండ్రి మధ్య ఆల్మోస్ట్ 45 నిమిషాల్లో మనం రాజమండ్రి చేరుకోగలం. అండ్ ఇప్పుడు వేసుకుంటున్నాం సామర్లకోట, తర్వాత అటువైపు నుంచి అచ్చంపేట రోడ్డు కూడా వేసుకుంటున్నాం. సో ఇవన్నీ డిసెంబర్కి అయిపోగలిగితే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇండస్ట్రియలీ ఫ్రెండ్లీ, అంటే ఇండస్ట్రీ పెట్టడానికి ఒక మంచి అవకాశం ఉంది. అండ్ అత్యున్నత ప్రమాణాలతో చేయగలిగే ఒక ఎంఎస్ఎంఈ పార్క్ అయితే తీర్చిదిద్దబడుతుంది. అండ్ మీ అందరికీ తెలిసిందే ఇక్కడ ఎంత వాల్యుబుల్ ల్యాండ్స్ ఈ అలాంగ్ ద రోడ్ ఉన్నా కూడా ఇండస్ట్రీ కోసం మనం రిజర్వ్ చేసి ఇంకెవరికి దీన్ని ఇవ్వకుండా అలా